మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన ఇదిగో తండ్రి, నాయన ఇదిగో తండ్రి పాలేరు నాయన, పాలేరు నుంచి ఇదిగో తండ్రి కొంత నాయన పత్రికలు ఇచ్చి, ఇదిగో తండ్రి నాయన మోతేలో కొన్ని పత్రికలు ఇచ్చి, ఇదిగో నాయన మరి రాఘవాపురంలో కొన్ని పత్రికలు ఇచ్చాం. ఇదిగో తండ్రి పాస్టర్ గారి దగ్గరకు వచ్చాం. ఇదిగో తండ్రి నాయన మరి ఈ రోజు నాయన 8వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరము శనివారం రోజు నాయన మేము ఈ రోజు నాయన సువార్త పత్రిక పరిశీలన చేయబోచుండగా తోడుగా ఉండి నడిపించి సాయించండి. మేము ఏ తండాలు వెళ్ళబోతున్నామో మాకు ముందుగా మీరు ఉండమని అడుగుతున్నాం తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ప్రతివిధమైనటువంటి ఆటంక శక్తులు మీ నామంలో బంధించమని అడుగుతున్నాం అయ్యా. ఇదిగో తండ్రి కరపత్రికలు తీసుకున్న ప్రతి వారికి మారు మనసు, రక్షణ భాగ్యము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి మేము ఆటోల్లో వెళుతూ ఉండగా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి మరి మాలో నాయన ఎవరికి కూడా నాయన ఏ ఆటంకం లేకుండా, ఎవరిలో నాయన ఏ దురాత్మ పని చేయకుండా ఇదిగో తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మమ్మల్ని నింపి రాజులకు రాజు యేసు హల్లెలూయా, బాక్స్ ఉంటే బాగుండేది. రాజు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. యేసు నందే రక్షణ మనకు, యేసు బాయిరి బంజారే బాయిరే भाई काम करो येसु सारू सारू, अचो 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 देव, अचो 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 देव. येसु గొప్ప దేవుడు. పాప करते मरे जारे भोजनु न दकारो येसु रवाक, येसु रवाक, जन से पाप करते मरे जारे भोजनु. నా పాపాల కోసం నువ్వు చనిపోయి సిలువలో రక్తం కాల్చినవు. నీ రక్తంలో నా పాపాలు కడుగుంటే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. రేపు మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతాం. ఆ స్వర్గానికి పోతే ఆయ ఉంటుంది. ఇక్కడ ఉన్న శ్రమలు కష్టాలు ఏముండవు అక్కడ. అదే నరకానికి పోయినాం అనుకో, అగ్ని ఆరదు, పురుగు తాగదట. అంటే మనం కాలిపోతున్నాం అంటే మన చర్మం పురుగులు తినేస్తాయి. కొన్ని కోట్ల సంవత్సరాలు అందులో మనం కాలిపోతాం. బయటికి తీసిన ఆడు ఉండడు. కాబట్టి పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినము తిరిగి లేచాడు. లేచి ఈ స్రవ సృష్టికి మీరు పోయి చెప్పండి అన్నాడు శిష్యులు. ఆయన నమ్ముకుంటే నీ ఆత్మ రక్షణకు వస్తుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు. ఈ మాటలు ఉట్టి ఎవరు చెప్పలేవు. మీరు రక్షణకు రావాలా, దేవుని తెలుసుకోవాలా. యేసు ప్రభు దేవుడు. 8 తండాల్లోనైనా మేము స్వార్థ చేశాము. 8 తండాల్లోనైనా ఎవరైతే స్వార్థ పత్రికలు తీసుకున్నారో వారి ఇంటికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం. వారు మిమ్మల్ని నమ్ముకున్నట్టుగా మీరు కృప చూపించమని అడుగుతున్నాం. ఏ గ్రామాలు అయితే మేము తిరిగామో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి ఈ రోజు పరిశీలిని ముగించుకొని ఇదిగో తండ్రి మరి మేము నాయన ఇదిగో తండ్రి మరి పాలేరు వెళ్ళి అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళబోతుండగా తోడుగా ఉండి నడిపించి సాయంత్రం క్షేమంగా ఇక్కడ నడిపించారు. ఈ రోజు క్షేమంగా నడిపించారు. పరిసర అంతటిని మీరు ఆశీర్వదించారు, క్షేమంగా నడిపించారు, ఎలాంటి ఆటంకం లేకుండా నడిపించారు. అందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాం అయ్యా. మీరు చేసినటువంటి మేలుల కొరకు, ఉపకారాల కొరకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి. ఆయన ఇదిగో తండ్రి మీ బిడ్డలైనటువంటి మేమందరం కలిసి
ఈరోజు జరిగినటువంటి పరిచర్య అంతటిని బట్టి ఈ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి పాస్టర్ గారిని బట్టి అలాగనే తండ్రి ఆయన ఇదిగో పౌరు గారిని బట్టి అమ్మగారిని బట్టి అలాగే యేసోబు గారిని బట్టి నాయన ఇదిగో తండ్రి మరి నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని అందరిని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం నాయన. రవిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎలిషా గారిని బట్టి ఇద్దరు వారి చెల్లెల గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం